తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి ఇదే మంది మనకిచ్చిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12 నుండి 13 వచనాలు చదువుకున్నాం. మరియు యెషయా ఈలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. రోమీలకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు రోమీలకు తెలియజేస్తూ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును అంటున్నాడు. యెషయిలో నుండి వేరు చిగురు అన్యజనుల నేలుటకు లేచును అంటున్నాడు. అన్యజనుల నేలటానికి ఇక్కడ యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే యొర్దాను ప్రాంతమునందు, గలిలయ ఆ ప్రాంతములందును వాటన్నిటిని దేవుడు ఏలడానికి, దానిని వెలుగుతో నింపడానికి, అలాగే మన దేశం, మన ప్రపంచం అంతటిని వెలుగుతో నింపడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు అంటున్నాడు. ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. మనమందరం ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాం. మనతో పాటు అనేక మంది ప్రపంచంలో అన్య ప్రాంతాల ప్రజలు, అన్య దేశస్తులు, అన్యులు కూడా ఆయన యందు నిరీక్షణ ఉంచి ఉన్నారు. ఆయనే రక్షకుడుగా స్వీకరించి ఉన్నారు. కాబట్టి ఇది ప్రవచన వాక్యమును ఈయన ప్రస్తావిస్తున్నారు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని, ఆయన వచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపడానికి, ఆయన వచ్చి ఉన్నాడు మనల్ని వెలుగుమయంగా చేయడానికి, ఆయన వచ్చి ఉన్నాడు చీకట్లో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి అని వాక్యముల ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని పరిశుద్ధాత్మ నిరీక్షణ గలవారుటకు, పరిశుద్ధాత్మ పొందుకుని పరిశుద్ధాత్మ నిరీక్షణ గలవారుటకు మనము ఏం చేయాలంటున్నాడు? శక్తి పొందుకోవాలంటున్నాడు. మనము పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మకు కర్త అయిన దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలని తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క మనము శక్తిని పొందుకోవడం ద్వారా మన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కృపలో మనము ఆనందించాలని కోరుకుంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించడం ద్వారా, ఆయన విశ్వాసంలో మనం కొనసాగడం ద్వారా, ఆయన యందు పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా, ఆయనలో జీవిస్తూ ఆయన కృపలో వర్ధిల్లుతూ ఆయన రాకడలో మనము ఆయన గుంపులో చేరవరముగా ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు తెలియజేస్తూ ఈ మాటలు మనకు కూడా తెలియజేస్తున్నాడు. సమాధానంతో నింపును అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము సమాధానంతో నింపబడాలి అంటే, మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువును సేవించాలి. యేసుక్రీస్తు ప్రభువులో మనము స్థిరపడి జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ మన కొరకే జరిగిందని మనము విశ్వసించాలి. అప్పుడు ఆయన మొదటి రాకడలో ఏ ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకుంటాము. ఆ వాగ్దానాలన్నిటినీ మనము పొందుకొని ఆయనలో ఆయన బిడ్డలుగా జీవించగలుగుతాము. ఈ జన్మదిన వేడుకల్లో ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ శుభదినాల్లో మనం ఇంకా ఏమి లోటు కలిగి ఉన్నామో, పరిశుద్ధాత్మను పొందుకొనకుండా ఉన్నామా, సమాధానం లేకుండా ఉన్నామా, బందీలుగా ఉన్నామా, ఏమి లోటుగా ఉన్నామో వాటన్నిటి నుండి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువును మరి ఒకసారి మనము రక్షకుడుగా స్వీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువును మనము సేవిస్తూ ఆరాధిస్తూ ఉండినప్పుడు ఆయన కృపలను మనము పొందుకుంటాము. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. వింటున్న బిడ్డలందరూ ప్రభువా పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ, శాంతి సమాధానము నెమ్మదితో ఆనందిస్తూ మా ప్రభువా మీరిచ్చు దీవెనలన్నీ పొందుకొని సంతోషంతో మిమ్మల్ని సేవించే భాగ్యం బిడ్డలందరికీ దయచేయమని, కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని, కుటుంబాలలో లోటును తీర్చమని
మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.